బ్రహ్మగారిని నాకు మృత్యు ఉండకూడదు అని అడిగాడు అనుకోండి, బ్రహ్మగారు అంటారు, మర్త్యలోకంలో నియమం ఉందయా, అలా చావు లేకుండా ఎవరు ఉండరు, ఎవరైనా చనిపోవలసిందే, కాబట్టి నువ్వు అటువంటి వరం అడగడానికి వీల్లేదంటారు. నేను భగవంతుణ్ణే మోసం చేశాననుకున్నాడు. ఆయన కన్నా తెలివైనవాడు లోకంలో ఉండడు. తెలివికి ఉనికి ఎవరు అంటే భగవంతుడు. సుమేధామే రజోధన్య సత్యమేధాధరాధర అంటారు. అటువంటి తెలివికి నిధి అయినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని నేను మోసం చేశాననుకొని, నేను గాలిలో మరణించకూడదు, భూమి మీద మరణించకూడదు, అగ్నిలో మరణించకూడదు, నీటిలో మరణించకూడదు, ఆకాశంలో మరణించకూడదు, ఇంట్లో మరణించకూడదు, బయట మరణించకూడదు, చీకట్లో మరణించకూడదు, వెలుగులో మరణించకూడదు, బ్రతికున్న వాటి చేతిలో మరణించకూడదు, అస్త్ర శస్త్రముల చేత, రాక్షసుల చేత, పన్నకముల చేత, దేవతల చేత నేను మృత్యువు పొందకుండెదనుగాక అని అడిగాడు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, తపస్సు చేసి ప్రత్యక్షమైతే కోరిక తీర్చాలి, మీకు నేను మనవి చేశాను, తథాస్తు అన్నాడు బ్రహ్మగారు అని ఒక మాట చెప్పాడు. ఇంతకు ముందు ఎవరు ఇలాంటి వరం అడగలేదో హిరణ్యకశిప, నువ్వే అడిగావు, నీకు ఇచ్చాను, కానీ జాగ్రత్తగా ఉండు సుమా, మంచి గుణములతో బ్రతుకు సుమా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తనకి మృత్యువు లేదని తెలిసిందో ఇక సుఖములన్నీ తనవి కావాలి. ఇది రాక్షసత్వం అంటే. ఈ శరీరం ఉన్నది దేనికి అంటే, ఈ శరీరమును భక్తితో వాడుకొని ఈ శరీరంతో కొత్త పుణ్యం చేసుకొని చేసిన పాపాన్ని దుఃఖంగా అనుభవించేసి 10 మందికి పనికి రావడానికి శరీరాన్ని ఉపయోగించాలి. అంతేకాని ఈ శరీరం ఆద్యంకలు ధర్మసాధనం అంటాడు కాళిదాస మహాకవి. దీనితో ధర్మం ఆచరించాలి. అంతేకాని ఈ శరీరంతో సుఖాలు అనుభవిద్దాం కాబట్టి ఈ శరీరానికి పటుత్వం సడలిపోకూడదు, దీనికి శక్తి సన్నగిల్లకూడదు, దీనికి వృద్ధాప్యం రాకూడదు, ఇది మరణించకూడదు, ఈ శరీరం పడిపోకూడదు, ఇది ఎప్పుడూ ఇలా ఉండాలి, దీంతో నేను భోగాలు అనుభవిస్తూనే ఉండాలి, అందులో కూడా ఎటువంటి భోగాలు ఇతరులు ఏడ్చినా నాకు పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే నాకు చాలు అనుకున్నాను అనుకోండి, అదే రాక్షసత్వం. మనిషికి ఉండకూడని ప్రధానమైన లక్షణం ఏమిటంటే తన వలన ఇతరులు సంతోషపడాలి తప్ప తన వలన ఇతరులు ఎప్పుడూ బాధపడకూడదు. మహాత్మా గాంధీ గారిని పిలిచి తల్లిగారు మాట చెప్పారు చిన్నతనంలో, నీ వలన ఒక్క మనిషి సంతోషించగలిగితే నీ జీవితం సార్థక్యం. జీవితాంతం గాంధీ గారు గుర్తుపెట్టుకున్న సిద్ధాంతం అది. మన వలన వేరొకరికి ఉపకారము జరిగినదా, మన జీవితంలో మనం ఇతరులకు ఏమైనా సహాయపడగలిగామా, అది జరగనప్పుడు ఆ శరీరం వలన ఉపయోగం లేదు. ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని 10 మంది యొక్క మేలు కొరకు ఉపయోగించాలి. శక్తి ఉన్నా మేలు కొరకు ఉపయోగించాలి, ధనమున్నా ఉపయోగించాలి, అధికారమున్నా ఉపయోగించాలి. అట్లా కాకుండా కేవలము నేను సంతోషించడానికే వాడుకుంటాను. అంతేకాదు ఇతరులు ఏడ్చినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉంటే చాలు, వాడు ఏడిస్తే నాకేమిటి అనుకుంటే అదే రాక్షసత్వం. అది ఈశ్వరుడికి ఇష్టం ఉండదు. రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు ఏడిపించని వాళ్ళు లేరు. ఎందుకనంటే ఎవరు ఏడిస్తే ఆయనకి ఏమిటి, ఆయన సుఖంగా ఉన్నాడు, ఆయనకి చాలు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని ప్రార్థన చేశారు ఈ హిరణ్యకశిపుడిని సంహరించమని. ఆయన అన్నాడు కనపడలేదు, వాణి వినపడింది. విష్ణు అన్నారు నేను తప్పకుండా హిరణ్యకశిపుడిని సంహరిస్తాను, కానీ మీరు చెప్పారని నేను సంహరించాను. నేను సంహరించాలి అంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమముల ప్రకారమే నేను సంహరిస్తాను. ఇది ప్రహ్లాదోపాఖ్యానంలో నరసింహస్వామి వారి దగ్గర మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన సారవంతమైనటువంటి విషయం. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగునాడే హింస పొందు అని చెప్పారు. నేను చంపాలి అంటే కొన్ని తప్పులు జరగాలి. ఆ తప్పులు చేసిన వాడెవరున్నాడో వాణ్ణి మాత్రమే సంహరిస్తాను. శుద్ధ సాధులందు, నన్ను నమ్ముకున్న భక్తులు ఉంటారే, ఎప్పుడూ నన్ను నమ్ముకుని నేనున్నానని పవిత్రమైన జీవితం గడిపేటటువంటి భక్తులను బాధ పెట్టే ప్రయత్నం చేసిన వాణ్ణి వదిలిపెట్టను. శృతులందు, వేదము జోలికి వచ్చిన వాణ్ణి వదిలిపెట్టను. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, దేవతల జోలికి వచ్చి దేవతల్ని బాధ పెట్టిన వాణ్ణి విడిచిపెట్టను.
గోవులందు విప్రకూటి ఎందు యజ్ఞయాగాదులు జరగడానికి ప్రధాన కారణం గోవు. ఇంత గొప్పది. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకూటి ఎందు. వేదం చదువుకుని అందరూ బాగుండాలని ఈ హోమాదులు చేయించేటటువంటి వారు ఉన్నారే, వారిని బాధపెట్టిన విప్రకోటి ఎందు ధర్మపు పదవి ఎందు ధర్మాన్ని పాడు చేద్దామని ప్రయత్నించిన కవిలి నాయందు చిట్ట చివరికి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన, తనని ఇబ్బంది పెట్టడం భగవంతుడు చివర చెప్పాడు. తన వారిని ఇబ్బంది పెట్టడం, తన భక్తుల్ని ఇబ్బంది పెట్టడం తను రావడానికి వారిని సంహరించడానికి మొదటి కారణంగా చెప్పాడు శుద్ధ సాధులందు అని. కాబట్టి తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టి హింస చేయదు. అట్లాంటి పనులు చేసినప్పుడే నేను వస్తాను. ఇతని కడుపున ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు మహాభక్తుడు, అనితర సాధ్యమైన గుణములు కలిగినవాడు. అటువంటి ప్రహ్లాదుడు పుట్టిన తరువాత ఇతను ఆ పిల్లవాడిని చంపాలని చూస్తాడు. ఆ పిల్లవాడిని విపరీతమైన బాధలు పెడతాడు. అప్పుడు నేను ఈ పాపం అడ్డుపెట్టి అతన్ని చంపుతాను తప్ప మీరు చెప్పారని నేను చంపనన్నాడు భగవంతుడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టాడు. అసలు ప్రహ్లాదుని పుట్టడం రాక్షసుడిగా పుట్టినా ఎన్ని సుగుణములు కలిగిన వాడో పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణుతింప నశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడైన సరస్వతీపతి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారైన చిట్ట చివరికి దేవగురువైన బృహస్పతి అయిన రాక్షసుడైన ప్రహ్లాదుడి గుణములు చెప్పడం సాధ్యం కాదు. అన్ని మంచి గుణములు కలిగినవాడు. ఒక్కొక్కసారి సృష్టిలో విచిత్రం ఏమిటంటే కేవలము రాక్షసుడు కదానని మీరు ఆ రాక్షసుడు తక్కువ వాడిని అంచనా వేయలేరు. రాక్షసులలో పుట్టిన ప్రహ్లాదుడి పేరు చెప్తే నరసింహస్వామి అంత ఆనందపడిపోతాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రహ్లాదుడి యొక్క గుణముల గురించి మాట్లాడుతుంటే, భాగవతంలో మనం తెలుసుకోవలసిన విషయం గురించి మాట్లాడుతుంటే నరసింహస్వామి ఎంతో సంతోషిస్తారు. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు పెద్దల పడగొన్న భృచ్చిని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప అన్నారు. చిన్నతనం 5వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికే ప్రహ్లాదుడికి కలిగిన గొప్ప గొప్ప గుణములు ఏమిటంటే, నా యందు ఏ చైతన్యం ఉందో అదే ఇతర ప్రాణుల యందు కూడా ఉంది. ఆ చైతన్యం ఉండబట్టే నన్ను కింద దోమలు కరుస్తుంటే తెలుస్తోంది. మిమ్మల్ని దోమలు కరిచినా మీకు తెలియడానికి కారణం చైతన్యం ఉంది కాబట్టి. నాకు ఆకలిస్తే తెలియడానికి చైతన్యం కారణం, మీకు ఆకలిస్తే తెలియడానికి చైతన్యం కారణం. అన్ని ప్రాణుల యందు ఉన్నది ఆ చైతన్యమే. కాబట్టి నేను ఎవ్వరి జోలికి వెళ్ళి ఎవ్వరిని హింసించరాదు. నేను బాధపడితే, నన్ను ఎవరైనా బాధ పెడితే ఆ బాధ తెలుసుకుని నేను ఎట్లా బాధపడతానో ఇతర ప్రాణులకు బాధ కలిగినప్పుడు అవి కూడా అట్లాగే బాధపడతాయి. కాబట్టి నేను ఎవరికైనా ఉపకారం చేయాలి కానీ బాధ పెట్టకూడదనుకున్నాడు. ఇతర కాంతలను చూస్తే మా అమ్మ అన్న భావనతో పక్కకి వెళ్ళిపోయేవాడు. తల్లి తండ్రి పసిపిల్లలు ఏమీ తెలియని వాళ్ళని, అజ్ఞానుల్ని, శైశవావస్థలో ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకుంటారో అట్లా దీనులను కాపాడేటటువంటి వాడు. గురువు అంటే సాక్షాత్తు దైవమే తప్ప వేరొకటి కాదు. ఈ కంటితో చూడడానికి వీలు కాని దైవం కరచరణాదులతో కాళ్ళు చేతులతో భూమి మీద తిరిగాడితే అదే గురువు అని నమ్మాడు. సకులు అంటే తనతో చదువుకున్న వాళ్ళు, తనతో సోదరులు అని ప్రవర్తించేవాడు. పొరపాటున సరదాకి కూడా అబద్ధం ఆడేవాడు కాడు. అంత లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. పుట్టింది చూస్తే రాక్షస వంశంలో, పెరిగింది చూస్తే హిరణ్యకశిపుడి కొడుకుగా రాక్షసులతో కలిసి పెరిగాడు.
అటువంటి పిల్లలతో కలిసి పెరుగుతున్నప్పుడు, అటువంటి వారితో కలిసి ఉన్నప్పుడు అసలు ఇన్ని మంచి గుణాలు ప్రహ్లాదుడికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ ఉన్నాయనుకోండి, సహవాస దోషం వల్ల రాక్షసుల పిల్లలతో తిరగని కారణం చేత ఇవన్నీ అడుగంటిపోవాలి. ఎందుకు అడుగంటిపోలేదు అన్నారు. అక్కడ ఒక ప్రధానమైన కారణం చెప్పారు. గత జన్మలలో సత్పురుషులతో ప్రహ్లాదునికి సహవాసం ఉన్నది. డబ్బు పోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, సత్పురుషులతో సహవాసము విడిచిపెట్టకూడదు. ఎందుకంటే సత్పురుష సహవాసం ఈ జన్మలో కాదు, జన్మాంతరముల యందు కూడా మనని కాపాడుతుంది. సత్పురుషులతో సహవాసమున్న కారణం చేత ఉత్తమ గుణములు ఏర్పడడమే కాకుండా ప్రహ్లాదుడు ఎప్పుడూ వాటిని మరిచిపోకుండా ఉండగలిగాడు. ప్రహ్లాదుడు నిజానికి రాక్షస బాలురందరినీ కూర్చోపెట్టి వాళ్ళందరికీ కూడా భగవద్భక్తి గురించి, కాలస్వరూపంగా భగవంతుడు ఉండే విధానం గురించి, జీవితము ఎంత బుడగలాంటిదో, జాగ్రత్తగా ఉండి జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోతే జీవుడు ఎలా పతనమైపోతాడో రాక్షస బాలురందరికీ చెప్పాడు. చెప్తే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. నువ్వు మాతో కలిసి పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే ఉంటున్నావు, నీకు ఎలా తెలిసే ఈ విషయాలు, నీకు ఎలా గుర్తున్నాయని అడిగారు. అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. ఇది నరసింహస్వామి సన్నిధిలో మనందరం కూడా తెలుసుకుని గుర్తుపెట్టుకోవలసిన విషయం. నిజానికి నేను రాక్షస బాలుడిగా ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు. మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళే సమయానికి మా అమ్మ గర్భిణి, నేను మా అమ్మ కడుపులో ఉన్నాను. దేవేంద్రుడు, ఇది హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్న సమయం. హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంలో హిరణ్యకశిపుడి తేజస్సు పెరుగుతోంది. ఆ పిల్లవాడు బయటికి వస్తే ఏ ఉపద్రవం వస్తుందో, మళ్ళీ ఎంత పెద్ద రాక్షసుడు అవుతాడో, అందుకని నేను అమ్మ కడుపులో ఉండగానే వాణ్ణి సంహరించేస్తానని ఆ పిల్లవాడు తన చేతిలో మరణించాలని లీలావతిని బంధించి తీసుకుపోతున్నాడు. నారదుడు ఎదురొచ్చి దేనికి ఆవిడ్ని బంధించి తీసుకెళ్తున్నావు అన్నాడు. ఆవిడ జోలికి వెళ్ళను, నాకు వదినగారు అవుతుంది, కానీ ఆమె గర్భంలో హిరణ్యకశిపుడి తేజస్సు ఉంది, పిల్లవాడు పుట్టగానే సంహరించి ఆవిడ్ని వదిలేస్తానన్నాడు. నారదుడు అన్నాడు, నీ తరం కాదు, వాడు విశేషమైన భక్తి తత్పరుడు, భక్తి కవచం లాంటిది. ఆ భక్తి మనిషి పొంది ఉండగా ఏ ఆపద చెనకదు, కాపాడి తీరుతుంది. కాబట్టి నువ్వు సంహరించలేవు. ఆ లీలావతిని నాతో పంపించు, నా ఆశ్రమానికి తీసుకెడతానన్నాడు. ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇంద్రుడు వదిలిపెట్టేశాడు. లీలావతిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి వేదాంతాన్ని బోధ చేశాడు. నిజానికి అది ఎవరికి చెప్పాడు అంటే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి చెప్పాడు. లీలావతిని కూర్చోపెట్టి వేదాంతం చెప్పినప్పుడు నిజానికి లోపల పెరుగుతున్న పిండాన్ని ఉద్దేశించి చెప్పాడు. ఆ పిండానికి వినపడింది. అందులో చెప్తున్నవాడు సామాన్యుడు కాడు, దేవర్షి. ఆయన సంకల్పం ప్రకారం పైకి లీలావతి వింటున్నా లోపల పిండం వింది. ప్రహ్లాదుడు బయటికి వచ్చేశాడు, లీలావతి మరిచిపోయింది. కానీ ప్రహ్లాదుడికి మరుపు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు అంటే ప్రహ్లాదుడే రాక్షస బాలురతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నాకు భాసిల్యుడు మునిమతమంతయు బుల్లంబున మరపు పుట్టడొకనాడైనన్ అంటే నాకు ఆనాడు నారద మహర్షి ఏది చెప్పారో అది నేను కించిత్ కూడా మరిచిపోలేదు. ఎందుకు మరిచిపోలేదు అంటే ఒక్కటే కారణం, నేను మరిచిపోకూడదని సంకల్పం చేసి గురువుగారు చెప్పారు. గురువుగారి అనుగ్రహం నాకు గుర్తుండిపోయింది, దైవానుగ్రహం నాకు గుర్తుండిపోయింది. అంటే గురువుల అనుగ్రహం, దైవానుగ్రహం ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. అటువంటి స్థితిలో ప్రహ్లాదుడికి జ్ఞాపకం ఉండిపోయింది. నరసింహస్వామి వారి అవతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజానికి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి ఎదిరించాడు. నరసింహుడి యొక్క గొప్పతనాన్ని కాదు, భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఎన్నో పద్యాలు, అందులో పోతనగారి తెలుగు పద్యాలు తెలుగువారి నోట అలా నాంతూనే ఉంటాయి. అతరు, నా అల్లుడు, నా మనవలు, నా ఇల్లు, వీళ్ళు బాగుండాలి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం మర్యాద నాన్న, అట్లా అనుకోకూడదు కదా.
ఇందులో ఏ పదార్థం ఉందో అందులోనూ అదే పదార్థం ఉంది. ఇందులోంచి ఏది వెళ్ళిపోతే శవం అయిపోతుందో అందులోంచి అది వెళ్ళిపోతేనే శవం అయిపోతుంది. అయినప్పుడు అందరి యందు అది చూసిన నాడు కదా నా సార్థక్యం అని చెప్పి, వజ్జలు నేర్పిన ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జాలమయ్య బాలక తజ్జనులంపేరు కొనుము తగనామ్రోలన్. గురువులు చెప్పని ఈ విషయాలు నీకెవరు నేర్పారా, వాళ్ళ పేరు చెప్పు అన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి నలుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాకు గురువులు ఎన్నో నేర్పారు, అర్థశాస్త్రం నేర్పారు, ధర్మశాస్త్రం నేర్పారు. నాన్న చదువులకు చదువు ఎవరో, చదువుల సారం ఎవరో అది నేను చదువుకున్నాను నాన్న అన్నాడు. ఎవరు చదువులకు సారం? అక్షర రూపంగా ఉండేవాడెవరు? ఆయనే. శబ్దస్వరూపంగా ఉండేవాడెవరు? ఆయనే. 84 లక్షల జీవరాశులకు లేని మాట మనిషికి ఇచ్చినవాడెవరు? ఆయనే. ఆ మాటల చేత అవతలవాడి అజ్ఞానం పోయేటట్టుగా చేస్తున్నవాడెవరు? ఆయనే. అక్షరమై ఆ అక్షరముల చేత వాంగ్మయమై వాంగ్మయము ద్వారా సమస్తము తెలియబడేటట్టుగా చేస్తున్నవాడెవరు? ఆయనే. నేను చదువుకున్న చదువుకున్న చదువులకు చదువైన వాడు గొప్ప అని తెలుసుకున్నాడు. తన చదువు దేనికి పనికొచ్చింది అంటే, ఈ చదువుకి చదువు ఆయన అని నేను తెలుసుకున్నానన్నాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి ఒక ప్రశ్న వేశాడు హిరణ్యకశిపుడు. ఎవరి ధైర్యం చూసుకొని నువ్వు ఇలా ఉండగలుగుతున్నావురా? నిన్ను ఏది చేసినా నీకు ఏ విధమైనటువంటి అపకారము జరగట్లేదు. లోకంలో ఏ తండ్రి అయినా కొడుకుని కాపాడుకోవాలనుకుంటాడు. విచిత్రం ఏంటంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఎలా చంపేద్దామని ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేశాడంటే, ఏది చేసి చంపచ్చో అన్ని ప్రయోగాలు ఆ పిల్లవాడి మీద ప్రయోగించాడు. చిట్ట చివరికి తనే చెప్పుకున్నాడు. చాలా విచారం పొందాడు. దేనికి విచారం పొందాడంటే, ప్రపంచంలో ఏ తండ్రి పొందని విచారం. ఇన్ని చేసినా కొడుకు చచ్చిపోవట్లేదు. లోకంలో ఏ తండ్రి అయినా కొడుకు బాగుండాలి, కొడుకు చేతుల మీద తాను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు తను ఏం చేసినా ప్రహ్లాదుడు మరణించట్లేదని ఏడ్చాడు. ముంచితి వార్ధులను గదల మృత్తితి శైలతటంబులందు ద్రుబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు తోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో అన్నాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశాను. 1 గంట సేపు చచ్చిపోవాలి కదా. వాడు నవ్వుతూ లేచాడు. పర్వత శిఖరాల మించి కిందకి దొర్లించేశాను. కిందకి దొర్లిన తర్వాత వాడిని శూలాలు పెట్టి పొడిపించాను. పెద్ద పెద్ద ఏనుగుల చేత తొక్కించాను. అరణ్యాలు అంటుకుపోయి కాలిపోతుంటే అందులోకి విసిరించాను. ఆ పైన రకరకాల భయంకరమైన వేషాలు ఇంద్రజాలం చేత పొంది వాడిని భయపెట్టాను. శపించాను, ధిక్కరించాను, ఖడ్గాలతో నరికించాను. ఏది చేసినా చావడే. చావడిదేమి చిత్రమో. పిల్లవాడు చనిపోవట్లేదని తండ్రి బెంగపెట్టుకున్నాడు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏమిటో తెలుసా? కంచి కామకోటి పీఠాధిపతులు 68వ పీఠాధిపతులు నడిచే దేవుడిని పేరుగాంచిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పుకుంటూ ఉండేవారు. నాకు ప్రహ్లాదుడి యొక్క సర్వప్రాణి మిత్రత్వం అంటే ఎంతో ఇష్టము అంటూ ఉండేవారు. ఆయన అన్ని ప్రాణుల ఎడల మిత్రత్వమే. ఎవ్వరిని ద్వేషించేవాడు కాదు. ఎందుకు ద్వేషించేవాడు కాదు అంటే, అన్ని ప్రాణుల యందు విష్ణువుని చూశాడు. మనం తెల్లవారి లేస్తే మంత్రపుష్పం చెప్తున్నప్పుడు ఏం చెప్తాం? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత దృశ్యతే శ్రూయతేపి వా. కనపడుతున్న దాంట్లో, వినపడుతున్న దాంట్లో, లోపల బయట అంతా విష్ణువే ఉన్నాడు అంటాం. అంతటా విష్ణువే ఉన్నాడు అన్నప్పుడు అందరినీ ప్రేమించగలగాలి కదా. అది ప్రహ్లాదుడికి వచ్చింది. అది విచిత్రం. ఆయన ఎవరిని ద్వేషించల. తన్ను నిశాచరుల్ పొడువ ఆ రాక్షస కుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్యయంచు నుతించు కాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా అన్నారు.
శూలాలు పట్టుకొచ్చి పొడి చేస్తుంటే, కత్తులు పెట్టి నరికేస్తుంటే, గదలు పెట్టి కొడుతుంటే, ఆ గదలలో, కత్తులలో, శూలాలలో విష్ణువుని చూశాడు. పొడి చేస్తున్న వాళ్ళని చూశాడు. ఒక్క నారాయణుడు మాత్రమే అంతటా కనపడేవాడు. కనపడి ఆ గదలో విష్ణువే, కత్తిలో విష్ణువే, పొడి చేస్తున్న వాళ్ళలో విష్ణువే, సంతోషంగా అంతటా నా స్వామి అని ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిలపావనయంచు నితించు కాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా. అసలు అట్లాంటి భక్తుడు ఉంటాడా లోకంలో? అందులో రాక్షసుల్లో, పోనీ ఋషికుమారుడు కూడా కాడు. అందుకే నరసింహస్వామికి ప్రహ్లాదుడంటే అంత ప్రీతి. కాబట్టి ఇంత భక్తిగా ఉండేవాడు. పోని తండ్రి ఇన్ని బాధలు పెడుతున్నాడని ఒక్కనాడు కూడా తండ్రి మీద కోపగించడం కానీ, తండ్రి మీద విసుక్కోవడం కానీ ఎన్నడూ చేయలేదు. ఎంత భక్తితో, ఎంత ప్రేమతో ఉండేవాడంటే, గురువులు చెప్తున్నది తప్పు, రాక్షస నీతి చెప్తున్నారని తెలిసిన ఎప్పగిది వారు చెప్పిన అప్పగిది చదువు కాని తానిట్టిట్టని ఆక్షేపించడు తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢమనీషన్. ఇవన్నీ తప్పు. మనకి కేవలం స్వార్థం నేర్పుతున్నారు, రాక్షస నీతి నేర్పుతున్నారని తెలిసిన గురువులను వ్యతిరేకించేవాడు కాదు. గురువులు చెప్పింది చదువుకునేవాడు, లోపల భక్తితో ఉండేవాడు. గురువులను ద్వేషించేవాడు కాదు. తండ్రి ఇన్ని ఇబ్బందులు పెడితే పారడు లేచి దిక్కులకు, బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రసంఘముంజీరడు, మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికిందారడు, కావరేయనడు, తాపమునందడు, కంటకింపడు. అసలు అట్లాంటి వాడు భాగవతం మొత్తం మీద ఎక్కడ దొరుకుతాడు? అసలు అటువంటి భక్తుడు, అటువంటి భక్తుడు ఎక్కడ కనపడడు. అటువంటి భక్తుడై ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ప్రహ్లాదుడి విషయంలో. ఆయన గొప్పతనం ఏమిటంటే, అలా కొడుతుంటే పిల్లలు పారిపోవాలి. పారడు లేచి దిక్కులకు, అటు ఇటు పారిపోడు. బాహువులొడ్డాడు, ఇలా చేతులు అడ్డు పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేయడు. ఎందుకంటే కత్తిలో విష్ణువు కనపడతాడు, నమస్కారం పెట్టి నారాయణ అంటుంటాడు. బాహువులొడ్డాడు, బంధురాజిలో దూరడు, బంధువుల దగ్గరికి పరిగెత్తాడు. ఘోరకృత్యమని దూరడు తండ్రిని, నాన్నగారు ఇదేం పనండి, ఇలా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అని తండ్రిని ధిక్కరించాడు. మిత్రసంఘముంజీరడు, స్నేహితుల దగ్గరికి దూరిపోడు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు, తల్లులు ఉండేటటువంటి బంగారు మేడలలోకి దూరడు. బాధపడడు, దుఃఖపడడు, శపించడు, అంత సంతోషంగానూ గడిపేస్తున్నాడు. ఈ పిల్లవాణ్ణి ఎలా సంహరించాలన్నది హిరణ్యకశిపుడికి అంతుపట్టక పిల్లవాణ్ణి పిలిచి అడిగాడు, అసలు నీకెవర్రా బలమని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు, బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న, మీకు ఇంత బలం ఉండడానికి కారణం ఎవరో, నాకు ఈ బలం ఎక్కడిదో. బ్రహ్మాదులకు బలమివ్వడో, బలం లేని వాడికి తక్కువ బలం ఉండడానికి కారణమైన వాడెవరో వాడే నాకు బలం నాన్న అన్నాడు. హిరణ్యకశిపుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. బురే, వాడు నిన్ను కాపాడుతున్నాడు అంటున్నావు కదా, ఇప్పుడు ఆ కాపాడుతున్నవాడు ఎక్కడున్నాడు రా చెప్పన్నాడు. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. నరసింహస్వామి వారి దర్శనానికి ఉన్న గొప్పతనం ఇది. ఎందుకనంటే ప్రహ్లాదుడన్నాడు, పిచ్చి నాన్న, ఎక్కడున్నాడు విష్ణు అని అడుగుతావు ఏమిటి? విష్ణు అంటే ఏమిటి? వ్యాపకత్వం. విశ్వముగా ఉన్నవాడు విష్ణువు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. విశ్వం విష్ణు, ఈ కనపడేటటువంటి విశ్వమంతా విష్ణువే. ఆయన కానిదేమిటి? ఆయన ఎక్కడున్నాడంట ఏంటి? ఆయన కానిదేం లేదు, అంతటా ఉన్నాడన్నాడు. ఇప్పుడు పిల్లవాడు పరమ భాగవతోత్తముడు భక్తుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, అంతటా ఉన్నాడు విష్ణు అంటున్నాడు. తండ్రి రాక్షసుడు ఆయన ఏమంటున్నాడు? ఎక్కడా లేడంటున్నాడు. ఇప్పుడు లేడంటున్నవాడు ఎక్కడున్నాడో చూపించన్నాడు. ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడన్నాడు.
హిరణ్యకశిపుడు అయితే ఇందులో ఉన్నాడా అని ఇలా వేలు తిప్పుతూ ఎక్కడైనా చూపించవచ్చు. ఎక్కడైనా చూపించినప్పుడు అక్కడ నుండి రాలేదనుకోండి, తనని నమ్ముకున్న భక్తుడు వమ్మైపోతాడు, భక్తుడి మాట పోతుంది. భక్తుడి మాట నిలబెట్టడం కన్నా భగవంతుడికి గొప్ప విషయం ఇంకొకటి ఉండలేదు. ఎందుకనంటే భగవంతుడు అవతారం ఎత్తితే భక్తుడి కొరకు మాత్రమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైన వారి కోసం నేను అవతారం తీసుకుంటానన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పిన తరువాత అందులోంచి స్వామి రాకపోతే ఒక రూపంతో, అప్పుడు ప్రహ్లాదుడి మాట వమ్మైపోయింది. అందుకని ప్రహ్లాదుణ్ణి రక్షించుకోవడానికి రావచ్చు. కానీ శంఖచక్ర గదాపద్మాలు పట్టుకుని పట్టు పీతాంబరం కట్టుకుని వచ్చాడనుకోండి విష్ణువుగా, సంహరించడం కుదరదు. ఎందుకని? బ్రహ్మగారు వరం ఇచ్చారు. గాలిన్ కుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ జంతో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిని సమస్త అస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవితము లోకాధీశ ఇప్పింపవే అంటే తథాస్తు అన్నాడు. పృథ్వీలో కాదు, నీటిలో కాదు, నిప్పులో కాదు, అగ్నిలో కాదు, ఆకాశంలో కాదు, రాత్రి కాదు, పగలు కాదు, పైన కాదు, కింద కాదు, ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు, అస్త్రము కాదు, శస్త్రము కాదు, పన్నకము కాదు, దేవత కాడు, రాక్షసుడు కాడు, ఇటువంటి రూపంతో రావాలి. అంటే అటు బ్రహ్మగారిచ్చిన మాట నిలబెట్టాలి, ఇటు ఎక్కడ హిరణ్యకశిపుడు వేలు పెడితే అక్కడి నుంచి రావాలి. రాకపోతే ప్రహ్లాదుడి మాట పోతుంది. వీటన్నింటికి మినహాయింపుగా వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించకపోతే బ్రహ్మగారిచ్చిన మాట పోతుంది. విష్ణువు కేవలము ఉగ్ర నరసింహం అని ఎలా అనుకుంటారు? ఆయన అంత ఆలోచనతో ఇద్దరు భక్తుల యందు, అటు కొడుకు బ్రహ్మగారు, ఆయన నాభికమలంలోంచి పుట్టాడు. ఇప్పుడు మీరు చూశారు కదా, లోపల రంగనాథస్వామి ఉన్నారు. రంగనాథస్వామి పక్కకి తిరిగి పడుకుంటే ఆయన నాభికమలంలోంచి సృష్టికర్త అయిన బ్రహ్మగారు వచ్చారు. కొడుకు మాట నిలబెట్టాలి, ఇటు భక్తుడి మాట నిలబెట్టాలి. భక్తుడు కొడుకు లాంటి వాడే. అందుకని అంత ఆలోచనతో వచ్చాడు. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడనుచు సుతున్ దైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబులనన్ని దేశములను దండ ప్రభావంబునన్. నరసింహావతారం ఎక్కడ ఒక చోటు నుంచి కాదు, అటు బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి, ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి ఈ విశ్వమంతా ఒక పెద్ద నరసింహమైపోయింది. అయిపోయిన వాడు వ్యక్తం అవ్వాలి. ఎక్కడి నుంచి? హిరణ్యకశిపుడు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి. ఓ స్తంభాన్ని చూపించాడు ప్రహ్లాదుడి. ఇందులో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడన్నాడో అక్కడి నుంచి రావాలి. పెటిల్లుమని చేత్తో కొట్టాడు. కొట్టేటప్పటికి అది విరిగింది. అందులోంచి ప్రళయకాలంలో అగ్ని పుట్టినప్పుడు ఎటువంటి చటపట ధనులు వినపడతాయో అటువంటి పిడుగులు పడిన శబ్దం వచ్చి మిరుగుడులు మొహరించినట్టుగా పెద్ద అగ్నిజ్వాలల మధ్యలోంచి నృసింహం బయటికి వచ్చింది. వీటన్నింటికీ మినహాయింపుగా అటు నరుడుగాడు, ఇటు జంతువు కాదు. తల సింహం, కింద మనిషి, సన్నని నడు, దానికి చక్కగా మోగుతున్నటువంటి గంటలతో ఉన్నటువంటి వడ్డాణం. పాలసముద్రంలో పుట్టినటువంటి ఆ ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అంత లావుగా గుండ్రంగా ఉన్నటువంటి తొడలు, మెరిసిపోతున్నటువంటి పాదములు, ఆ పాదముల అడుగున మీనము, చక్రము, చాపము, హలము అంటే నాగలి మొదలైనటువంటి దివ్య చిహ్నములు, తెల్లగా మెరిసిపోతున్నటువంటి గోళ్ళు, పచ్చటి పట్టు పీతాంబరం, పెద్ద కొండ గుహ చర్య ఎలా ఉంటుందో అంత విశాలమైనటువంటి వక్షస్థలం, కనుబొమలు ముడిబడి కళ్ళు చిట్లించి విశాలమైనటువంటి నుదురు మీద 3 రేఖలు పడి ఉండగా, 3 గీతలు పడి ఉండగా, పెద్ద కిరీటంతో ప్రకాశిస్తూ తల ఊపేటప్పటికీ సంధ్యాకాలంలో అస్తమిస్తున్న సూర్యుని యొక్క కిరణములు పడినటువంటి ఎర్రటి మబ్బులు ఎలా ఉంటాయో అటువంటి జూలు కదులుతూ ఉండగా ఒక్కసారి విశాలమైనటువంటి బాహువులతోటి ఆయుధములు పట్టుకుని ఆ స్తంభంలోంచి బయటికి వచ్చాడు. చూసి హిరణ్యకశిపుడు వెంటనే తలపడి యుద్ధం మొదలుపెట్టాడు.
కొంతసేపు అయిన తరువాత ఈ యుద్ధం చేస్తున్న హిరణ్యకశిపుణ్ణి మట్టు పెట్టాలని కన్నంలోంచి బయటికొచ్చి పరిగెడుతున్నటువంటి ఎలకని ఒక నాగుపాం ఎలా పట్టుకుంటుందో అలా ఒడిసి పట్టుకున్నాడు నడుం దగ్గర. పట్టుకుని బ్రహ్మగారు ఇచ్చిన వరాలన్నిటికీ మినహాయింపుగా చంపాలి, ఇంట్లో కాదు బయట కాదు. వంటి కొడవళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఆ చేతులు, ఆ వేళ్ళు, తౌగాళ్ళు ఎలా ఉంటాయో అంత బలంగా ఉన్నాయి. తీక్షణంగా ఒక్కసారి ఆ హిరణ్యకశిపుణ్ణి చూసేటప్పటికీ ఆయన ఒళ్ళో పడుకుని ఆ ముఖం వంక చూసేటప్పటికీ నిర్వీర్యుడైపోయాడు హిరణ్యకశిపుడు. ఆ గోళ్లతోటి పొట్ట చీల్చి నెత్తురు ధారలుగా పడిపోతుంటే ఆ ఎముకలు పగలకొట్టి ప్రేగులు తీసి మెడలో వేసుకొని హిరణ్యకశిప సంహారం చేశాడు. చేసిన తర్వాత ప్రహ్లాదుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. మిగిలిన దేవతలు ఎవ్వరూ కూడా భయపడిపోయారు దగ్గరికి వెళ్ళడానికి కూడా. ప్రహ్లాదుడు మాత్రం దగ్గరికి వెళ్ళి, స్వామి నరసింహ, నిన్ను చూసి భయపడతాననుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది ఒకటి ఉంది, అది సంసారం. దానితో పోలిస్తే నువ్వేపాటి, నువ్వు ఇలా కనపడుతున్నావు కానీ కరుణామూర్తి. నన్ను కాపాడడానికి ఇలా వచ్చావు. నా తండ్రికి ఉత్తమ గతులు కల్పించమన్నాడు. ఏనాడు నీ తండ్రి నా ఒళ్ళో పడుకున్నాడో, నా చేతుల చేత సంహరింపబడ్డాడో ఆనాడే ఉత్తమ గతులు పొందాడు. నువ్వు రాజ్యాధికారం స్వీకరించు, భోగములను అనుభవించి చిట్ట చివర నా లోకానికి చేరుకుంటావని ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు. ఆ నరసింహస్వామి అంతటా నిండిపోయినటువంటి వ్యాపకత్వ స్వరూపమైనటువంటి విష్ణువు ఒక రూపాన్ని ధరించి నిరూపణం చేసి కూర్చుంటే అదే నరసింహుడు. అందుకే నరసింహ దర్శనం అంత గొప్ప దర్శనం ఎందుకు అవుతుందంటే, అంతటా నిండిపోయినటువంటి విష్ణువుని జ్ఞానచక్షువు చేత తప్ప చూడలేరు. కానీ మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఆయనే భక్తుడి మాట నిలబెట్టడానికి రూపం పొంది వచ్చాడు. అటు బ్రహ్మగారి మాట, ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. అటువంటి నరసింహావతారాన్ని చాలా చాలా గొప్ప అవతారాలలో ప్రథమావతారంగా భావిస్తారు. అందుకే కృతేతు నరసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో వెంకటేశ్వరుడు. ఎన్నో అవతారములున్న వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారములలో సర్వోత్కృష్టమైనటువంటి అవతారం నరసింహావతారం. అందున ఇటువంటి అంతర్వేది యజ్ఞభూమి యందు వెలిసినటువంటి స్వామి, సముద్ర తీరంలో వెలిసిన స్వామి, ప్రతిరోజు సుదర్శన హోమం జరిగేటటువంటి గొప్ప క్షేత్రం. హోమం జరిగి అన్ని స్వాహాకారాలతో హవిస్సు విడుతోంది అంటే స్వామి ఎంతో ప్రీతిపాత్రుడవుతాడు. అంత గొప్ప సుదర్శన హోమం జరుగుతోంది. అన్నిటిని మించి పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నట్ట. ఇప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రేమతో చూపిస్తుంటే చూశాను. పద్మాసనం వేసుకుని పరమశాంతమూర్తి కూర్చొని ఊర్ధ్వబాహువుల యందు శంఖచక్రములు పట్టుకొని తానే విష్ణు స్వరూపమని నిరూపిస్తూ మీ అందరినీ నేను కాపాడతానని అభయహస్తం చూపిస్తున్నాడు. అభయహస్తం చూపించాడంటే గుర్తేమిటంటే వేళ్ల చివర్లు ఎటువైపుకున్నాయో అటువైపుకి చూపించినట్టు. నేను